సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు గిలకల దిండిలో తన ప్రచారాన్ని 3వ రోజు కొనసాగించారు. మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు గిలకల దిండిలో తన ప్రచారాన్ని 3వ రోజు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తిరుమల శెట్టి వరప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పేర్ని కిట్టుకు ఘన స్వాగతం పలికారు. గిలకల దిండిలో గడప గడపకు కిట్టు వెళ్లి ప్రజలకు అందే సంక్షేమ పథకాల వివరాలు తెలుసుకున్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అందించిన సంక్షేమం, అభివృద్ధి తెలియజేశారు. మంచినీటి సమస్యపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఆయన ఖండించారు. వేసవిలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడడం పరిపాటి అని, ఈ అంశం రాజకీయం చేయడం తగదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోర్టు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ వంటివి అభివృద్ధి చెందాయన్నారు. ప్రతిపక్షాలు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియచేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను బందర్ ఎమ్మెల్యేగా, మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ ను గెలిపించాలని, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కిట్టు కోరారు. ఈరోజు గిలకలదిండిలో గడప గడపకు పర్యటన చేయడం జరుగుతుంది. ఎక్కడ చూసినా ప్రజలు ఎన్నడూ మా సొంత మత్స్యకారుడైనా కూడా ఏనాడు మా వైపు చూసింది లేదు. మంత్రి అయినప్పుడు మా ఇళ్ళకి తిరిగింది లేదు. కనీసం పదవి లేనప్పుడు పదవి తెచ్చుకోవడానికైనా మా ఇంటికి వచ్చింది లేదు. కనీసం మా ఎంక చూసింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము మద్దతుగా నిలిచినందుకు మాకు చాలామందికి పట్టాలు వచ్చినాయి. కొంతమందికి రాని వాళ్ళకి కూడా అభయం ఇస్తున్నారు, మాకు పట్టాలు ఇస్తామని. ఈరోజు గిలకలదిండి వాళ్ళకి గిలకలదిండిలోనే పట్టాలు ఇవ్వడం కూడా ఇదే చరిత్రలో తొలిసారి. కాబట్టి ఖచ్చితంగా మేము జగన్ గారికి మద్దతుగా నిలుస్తాం. అలాగే ముసలోళ్ళమైన మాకు 40 సంవత్సరాలు దాటితే 18,000 రూపాయలు కూడా అకౌంట్లోకి వేస్తున్నాడు. పిల్లలకి స్కూల్ బాగు చేయించాడు. దాంట్లో మా పిల్లలు మత్స్యకార వృత్తికి వెళ్తే ఎన్ని కష్టాలుంటే మేము చూసాం. మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించకపోయినా ఈరోజు మా పిల్లల్ని మేము చదివిస్తాకి ఈరోజు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నా కూడా గవర్నమెంట్ స్కూల్లో సక్రమంగా అన్ని వస్తువులు అందించి మా పిల్లల్ని పంపించడానికి వీలుగా చేశాడు. కాబట్టి ఖచ్చితంగా మా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వైపు మేము ఉంటాం. అలాగే మా పిల్లలు చదువుకుంటే ఇక్కడ ఉద్యోగాలు రావడానికి కూడా ఫిషింగ్ హార్బర్ ఒకటి ఏర్పాటు చేసి మత్స్యకార వృత్తి మీద ఉన్న వాళ్ళకి, అలాగే చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక మంచి ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మద్దతు నిలుస్తామని చెప్పడం వస్తుంది. వీళ్ళందరి మద్దతుతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థాపిస్తాం. అలాగే ఇక్కడ కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నాం అని ప్రజలకు కూడా నమ్మకంగా తెలియజేస్తూ, అలాగే ఈరోజు ప్రతిపక్షాలు చూసుకుంటూ వస్తే పరిస్థితులను కూడా వాళ్ళకి సొంతంగా రాజకీయ రంగు పొలవడానికి చూస్తున్నారు. ఈరోజు నీటి అసౌకర్యం అనేది పైన వర్షాలు కొద్దిగా తగ్గడం వల్ల ఈరోజు దేశమంతటా జరుగుతుంది. కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే ఉందా? కరోనా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరిగినట్టు చూపించారు. ఏదైనా దేశమంతటా ప్రాబ్లం వచ్చింది కాబట్టి కొద్దిగా ఒద్దిగ్గా వాడుకుందాం, తక్కువగా వాడుకుందామని చెప్పడం జరుగుతుంది. మిగిలిన ఏ సమ్మర్లో అయినా ప్రతి వేసవకాలం మనం చక్కగా నీళ్ళు అందించాం. ఈ సమ్మర్కి మాత్రమే నీళ్లు దేశమంతా ఇబ్బందిగా ఉంది కాబట్టి కొద్దిగా తగ్గించి వాడుకుందాం. తగ్గించి వాడుకోవడం వల్ల మనకే ఉపయోగమే. వర్షాలు మళ్ళీ మొదలుకు వస్తే యథావిధిగా వాడుకుంటామని తెలియజేయడం జరుగుతుంది. దానికి కూడా నిస్సిగ్గుగా నిజాలు తెలిసినా కూడా పచ్చిగా అబద్ధాలు ఆడుతూ దీనికి కూడా పార్టీలు రంగు పొలంతో దీనికి కూడా రాజకీయంగా వాడుకుందామని చూసే ప్రతిపక్ష నాయకులకు ఒకటే చెప్తున్నా, ఎంతో కొంత డిగ్రీ దాకా చదువు ఉన్నావు కదా, చదువు వల్ల నీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నీళ్లు ప్రాబ్లం అనేది మన చోట ఉందా, దేశమంతా ఉందా అని తెలిసి నీ హయాంలో ఆ పంపుల చేరులో క్రికెట్ ఆడుకున్న ఫోటోలు కూడా నీకు పంపిస్తా. అడిగితే పంపుల చేరులో పిల్లలు ఎండిపోయి క్రికెట్ ఆడుకున్న ఫోటోలు పంపిస్తా. ఈరోజు పంపుల చేరు వెళ్దాం. పోనీ ఏ సంవత్సరం నువ్వు తీసినప్పుడు ఎక్కడైనా ఎండిపోయి పోనీ క్రికెట్ ఆడుకున్నారా లేదా, ఏమన్నా నువ్వు ఎవరైనా వెళ్ళి కూర్చొని సిట్టింగ్లు గిట్టింగ్లు ఏమన్నా వేసారో చూసిరా. అంతేగాని నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతాకి ముందరికి రావడం సమంజసం కాదు. వీలైతే నువ్వు ప్రజలకు ఏం చేసావు, నేను ప్రజలకు ఏం చేసావు అని చెప్పుకుందాం. ఎవరేం చేశారో దాన్ని బట్టి ఓటు అడుగుదాం, దమ్ముగా ఎవరికేంటో తెలుసుకుందాం. అంతేగాని నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతా మీడియా వాళ్ళు దొరికారని వాళ్ళ అమాయకులను చేసి వాళ్ళ మైకులు లాక్కుని వాళ్ళ దగ్గర ఏది పడితే అది మాట్లాడతాం ఎంతవరకు సమంజసం? మంత్రిగా పనిచేసావు, నా మీద సీనియర్వి, మంత్రిగా కూడా చేస్తున్నావు. అదృష్టం శాతం ఫుల్గా చేసావు. అన్ని శాఖలు ఏ శాఖలు ఇడిచిపెట్టుకోకుండా అన్ని శాఖలు చేసావు. పోనీ అన్ని శాఖలు చేసి సొంత కులానికి ఏమన్నా ఉపయోగపడ్డావా? మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై నిడుమూలు వద్ద కారు ఢీకొని ఒక వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మొవ్వ మండలం నిడుమూలు వద్ద కారు ఢీకొని ఒక వృద్ధుడు మృతి చెందాడు. మృతి చెందిన వృద్ధుడు మొవ్వ మండలం చిన్నముత్తేవి గ్రామానికి చెందిన చీలి వీరస్వామిగా పోలీసులు గుర్తించారు. స్వగ్రామం నుంచి నిడుమోలొచ్చి గూడూరు ఆసుపత్రికి వెళ్లేందుకు వృద్ధుడైన వీరస్వామి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే స్వామి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన ప్రదేశం నుంచి ప్రమాదానికి కారణమైన కారు వెళ్లిపోతుండగా గ్రామస్తులు అడ్డుకొని కారును నిలిపేశారు.
అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు కొనసాగేందుకు జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిందిగా పెడన నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాము కోరారు. కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో పెడన నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాము జడ్పీ చైర్పర్సన్ ఉప్పాలి హారికలు ప్రజా దీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఉప్పాల రాము గడప గడపకు తిరుగుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. పేద మధ్యతరగతి వర్గాలకు సంక్షేమ పథకాలు ఇదే విధంగా చేరాలంటే జగన్మోహన్ రెడ్డినే మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిందిగా ఆయన కోరారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపిస్తే ఈ నియోజకవర్గ అభివృద్ధిని సాధించి చూపిస్తానని ఉప్పాలరాము హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి తిరుగుతూ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగే రేవతి సెంటర్లోని శ్రీ గంగానమ్మ తల్లి ఆలయ 12వ వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే రేవతి సెంటర్లోని శ్రీ గంగానమ్మ తల్లి ఆలయ 12వ వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పలు విశేష పూజలు జరిపారు. 108 కలశాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ నెల 29న సామూహిక కుంకుమార్చన, 30వ తేదీన చండీ హోమం, అనంతరం అన్నదాన కార్యక్రమం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మంచినీటి సమస్యపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేసిన విమర్శలను మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. మంచినీటి సమస్యపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేసిన విమర్శలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొల్లు రవీంద్ర శవాల మీద పేలాలు ఏరుకునే రకమని, అబద్దాలు మాట్లాడుతూ నిజాన్ని దాచిపెట్టి తాను చేయని పనులను కూడా చేశామని చెప్పుకోవడం సిగ్గులేని తనానికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున అధికారులతో సమీక్షలు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించే అవకాశం లేదు అని ఆయన వివరించారు. కృష్ణానదిలో వరద రాకపోవడం, శ్రీశైలం ప్రాజెక్టులో నీరు లేకపోవడం, పులిచింతల నుండి నీటిని వాడుకుంటున్నామన్నారు. ప్రస్తుతం 4.50 టీఎంసీల తాగునీటిని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు వాడుకోవాలని పేర్ని నాని తెలిపారు. సెప్టెంబర్, ఆగస్టులో గోదావరి, కృష్ణా నదుల్లో వరద వచ్చే అవకాశం ఉందని, అప్పటి వరకు ఈ 4.50 టీఎంసీ నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. ముందు చూపు లేనిది ఎవరికి? కొల్లు రవీంద్ర హయాంలో 2018లో మురికి నీరుకు జనం అల్లాడిపోయారని, అప్పుడు ప్రజల తరపున ధర్నా చేశామన్నారు. తమ పరిపాలనలో ఎవరైనా బోరులు వేశారా లేక నీటి కోసం ఇబ్బంది పడ్డారా అని ఆయన ప్రశ్నించారు. పోర్టు నిర్మాణానికి శుద్ధి చేయని నీరు అందిస్తున్నామని, మెడికల్ కాలేజీకి నిత్యం 50,000 లీటర్ల నీరు అందిస్తున్నామని ఆయన పేర్కొంటూ, తాము అధికారంలోకి వచ్చాక జ్యువెలరీ పార్కుకు 1,00,000 లీటర్ల నీరు సరఫరా చేస్తున్నామన్నారు. మీ హయాంలో మంచినీటికి జనం పడిగాపులు ఎందుకు పడ్డారని కొల్లు రవీంద్రను ఆయన ప్రశ్నించారు. అసలు ఏమన్నా అంటే సిగ్గు కానీ ఏమీ పడకుండా నిర్భయంగా విషం చెమ్మటం, బురద చెమ్మటం, అబద్ధాలు మాట్లాడటం, తను చేయింది కూడా చేశానని చెప్పుకునేటువంటి హేయమైనటువంటి ఆలోచన సరళిని మీ ద్వారా ఖండిస్తూ ఆయన మాట్లాడతాడు. ఆయనకంటే చాలా ముందు చూపు ఉందంట. మచిలీపట్నంలో ఎప్పుడు మంచినీటి సమస్య తలెత్తనివ్వలేదని చెప్పని ఆయన డబ్బాలు కొడుతున్నాడు. సరే, డబ్బాలు కొట్టి ఆ డబ్బా కబుర్ల గురించి మనం తర్వాత మాట్లాడుకుంటే, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? మచిలీపట్నం కొన్ని ప్రస్తుతం మేయర్ గారి కంట్రోల్లో ఉందా, ఎమ్మెల్యే కంట్రోల్లో ఉందా? మున్సిపాలిటీ అంటే రెండు కాదు. జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ను, వీళ్ళు అధికారుల యొక్క ఏలుబడిలో ప్రస్తుతం మున్సిపాలిటీకి వెళ్ళే అధికారం, అధికారులను పిలిచేటువంటి, మాట్లాడేటువంటి వెసులుబాటు, చర్చించే వెసులుబాటు, ఈ నిర్ణయం తీసుకోండి అని చెప్పే వెసులుబాటు ఎమ్మెల్యేగా నాకు కానీ, మేయర్గా, డిప్యూటీ మేయర్లు గారా వారికి కానీ లేదనేది ఇవాళ అందరికీ తెలుసు, ప్రపంచం అంతా. ఎందుకని? ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ప్రజాప్రతినిధులకు ఇందులో ఏ సంబంధం లేకుండానే వ్యవస్థ, అధికారులు నడుపుతూ ఉంటారు.
ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాను కొల్లు రవీంద్రని. ఊళ్ళో పంపుల చెరువులో నీళ్ళు ఎన్నైనా లేవో 9 అడుగుల మేర నీళ్ళు ఉన్నాయి. బందర్లో అక్కడ 3 మీటర్లో అక్కడ ఉంది, 3.5 మధ్యలో ఉంది. ఎగ్జాక్ట్గా 3 మీటర్లకు పైబడే ఉంది, 3 మీటర్ల లోపు లేదు. ఇది ఈయన ముందు చూపు, పేరు నాని ముందు చూపో అర్థం అవుద్ది. ఈయన చెప్తాడు, వీళ్ళంటే అసలు రోజు నీళ్ళు ఇచ్చారంట. ఇంత పచ్చి దగాకూర ఎవడన్నా ఉంటాడా? రోజు మంచి నీళ్ళు ఇచ్చారంట. బందర్లో ప్రజలు మతిమరుపు అనుకుంటున్నాడా? ఏమనుకుంటున్నాడు? బందర్లో అంటే రోజు నీళ్ళు ఇచ్చాడంట ఈయన. ప్రజలు ఒకసారి గమనించండి, ఎంత దగాకోరు మాటలు, మోసగాడు, ఓట్ల కోసం, అధికారం కోసం ఎంత తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. రోజు నీళ్ళు ఇచ్చావా? రోజు నీళ్ళు ఇచ్చా అంట ఆయన. 2018 సెప్టెంబర్ 4, 15 రోజుల పాటు సెప్టెంబర్లో మురికి నీళ్లు జనం అల్లాడిపోయారు. 2018 సెప్టెంబర్లో అంటే ఆగస్టు ఆఖరిలో, దాదాపుగా ఆగస్టు 16-17 తారీఖుల నుంచి సెప్టెంబరు 6-7 తారీఖులో 10వ తారీఖు దాకా సుమారుగా 20 రోజుల పాటు పచ్చి ఆకుపచ్చ నీళ్లు, పసర్ల నీళ్లు, వాసన వచ్చే నీళ్లు 20 రోజుల పాటు, 20 రోజుల పైన నీళ్ళు వస్తే మనం సరదాగా రాంబాబు గారు మనం మంత్రి పదవి ఎంజాయ్ చేస్తున్నాం, ఊళ్ళో ఏం పట్టించుకోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది, మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేసింది. ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళందరూ సాక్ష్యమే, మేమే ధర్నా చేసాం. ఇదిగో వార్త, ధర్నా ఫోటో, మున్సిపల్ ఆఫీస్ ముందు కూర్చున్నారు అందరూ. ఈ ధర్నాలో ఏంటి అంటే ఎక్కువగా మంచినీళ్ళు అవసరానికి సరిపడా వస్తే, ఆకుపచ్చ నీళ్ళు మరీ వస్తే బార్లీ రంగు నీళ్లు, పురపాలక సంఘ తీరు అంటూ అధికార ప్రతినిధి పేర్ని వెంకటరామయ్య ధ్వజమెత్తారు. 15 రోజులకు పైబడి ప్రజలకు కలుషిత నీరు సరఫరా చేస్తున్న పురపాలక సంఘ పాలకవర్గం తీరును మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పేర్ని వెంకటరామయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ కలుషిత నీరుతో తాము రోగాల బారి పడుతున్నట్టుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర, బాబా ప్రసాద్ గారు, మున్సిపల్ కమిషనరు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు, ప్రజా సమస్యలు పడతలేదు, ప్రజారోగ్యం పడతలేదని చెప్పి ఆగ్రహం రోడ్డెక్కారని చెప్పని ఇది వార్త. ఈనాడు పేపరే, సాక్షి కాదు ఇది, ఈనాడు పేపరే. ఈ నెల 31న మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఈ నెల 31న బేబీ సెంటర్లోని ఛాలెంజ్ కోచింగ్ సెంటర్లో కెరియర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు బి సాయి కృష్ణ ప్రసాద్ మరియు మట్టా రాధాకృష్ణమూర్తి తెలిపారు. వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని వారు వివరించారు. ప్రముఖ విద్యావేత్త దిట్ట కవి వెంకటేశ్వరరావుచే కెరియర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. సో వాళ్ళు ఫ్రీ అయిపోయారు. అయితే వాళ్ళ యొక్క మనసుల్లో చాలా ఆలోచనలు ఉన్నాయి. 10th అయిపోయిన తర్వాత మనం ఏం చెయ్యాలి అనేది వాళ్ళకి ఒక $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే అటువంటి వయసులో 15 సంవత్సరాల వయసులో వాళ్ళని సక్రమమైనటువంటి మార్గంలో నడపవలసినటువంటి ఆవశ్యకత, బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యంగా మాలాంటి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో దాదాపు 35 సంవత్సరాలు +2లో అంటే ఇంటర్మీడియట్లో వివిధ హోదాల్లో నేను పనిచేసి విశ్రాంతం పొందినటువంటి నేను తప్పనిసరిగా నాకు ఆ బాధ్యత ఉంది. ఈ పిల్లలు అంటే వీళ్ళు రేపొద్దున జాతికి పౌరులు, వీళ్ళు జాతి నిర్మాణం చేసేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని సక్రమ మార్గంలో మనం పంపించినట్లయితే దానికి ఒక ఫలితం ఉంటుంది. లేదు అంటే వాళ్ళు సరైనటువంటి మార్గంలోకి వెళ్లకుండా అయ్యో నేను సక్రమైనటువంటి డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు అంతగా తప్పితే వేరే మార్గాలు ఉండేకో ప్రచారంలో లేవు. కానీ ఇప్పుడు అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇంటర్ అయిన తర్వాత ఐటీఐ వెళ్ళచ్చు,
పాలిటెక్నిక్ వెళ్ళొచ్చు, ఇంటర్మీడియట్లో అకాడమిక్ కోర్సులు కానీ వొకేషనల్ కోర్సులు కానీ తీసుకోవచ్చు. ఇటువంటి అవకాశాల్లో ఒక అవగాహన కల్పించడానికి పిల్లలకి తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించడానికి సుప్రసిద్ధ మోటివేషనలిస్ట్ డివి రావు గారితో సమావేశం ఈ నెల 31వ తేదీన సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది. దీనివలన 2024 నాడు 10th క్లాస్ పూర్తి చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి ఫర్దర్గా మనం విద్యార్థులను ఏమి చదివించాలి, విద్యార్థులు ఏ కోర్సుల్లో చదివితే ఎలా పైకి వస్తారు, విద్యార్థులకు ఉన్నటువంటి అవగాహన, వారి క్యాపబిలిటీస్ని బట్టి మనం ఏం చదివించాలని తల్లిదండ్రులు ఆలోచించేవాళ్ళు కూడా రేపు ఆదివారం 31/3/24 ఇక్కడ జరిగేటువంటి 4:30కి సాయంత్రం 4:30కి ఆర్కే ప్యారడైజ్ హోటల్ ఎదురుగుండా ఛాలెంజ్ సెంటర్లో జరిగేటువంటి మీటింగ్కి హాజరైతే వారికి ఉన్నటువంటి డౌట్లు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఆడపిల్లల్ని ఏం చదివిస్తే మంచిది, మగపిల్లల్ని ఏం చదివిస్తే మంచిది, ఇవాళ 10th క్లాస్ అయిన తర్వాత ఏదో ఇంటర్మీడియట్ చదివేసి ఏదో చేసేద్దాం అనుకోకుండా ముందు నుంచి ఆలోచించుకుని పిల్లల్ని ఒక సరైన మార్గంలో పెట్టడానికి రేపు ఆదివారం నాడు 31/3/24 సాయంత్రం 4:30కి టౌన్లో ప్రముఖ విద్యావేత్త శ్రీ దిట్టగవి వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఉపన్యాసం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు 10th క్లాస్ పూర్తి చేసి సిటీ కేబుల్ న్యూస్ కి సమాప్తం.